పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులపై ఓ వివాహిత అదృశ్యంపై ఏపీ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. 13 ఏళ్ల క్రితం అదృశ్యమైతే ఆమె ఆచూకీని పోలీసులు ఇప్పటికీ తెలుసుకోకపోవడంపై హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. ఆమె బతుకుందో లేదో కూడా తెలియకుంటే ఆ తల్లిదండ్రుల వేదన ఎలా ఉంటుందో మీకు తెలుసా అంటూ పోలీసులను ప్రశ్నించింది. తన కుమార్తె మిస్సింగ్ విషయంలో పలానా వ్యక్తులపై అనుమానం వ్యక్తం చేసిన తండ్రి ఫిర్యాదు చేస్తే ఆ వ్యక్తులను సకాలంలో విచారించకపోవడంపై హైకోర్టు సీరియస్ అయింది. అసలు దర్యాప్తు ఎలా చేయాలో, ఎక్కడి నుంచి మొదలు పెట్టాలో కూడా తెలియదా అంటూ ఫైర్ అయింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉద్యోగుల సమస్యలపై దృష్టి పెట్టింది. దీపావళికి 2 రోజుల ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంత్రులతో, ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. ఆర్థిక శాఖ ఉన్నతాధికారులతో ఉద్యోగుల డిఏ ఇతర అంశాలు చర్చించగా ఇవాళ 3 మంత్రులు ఉద్యోగ సంఘాలతో చర్చలు జరపనున్నారు. ఉద్యోగుల ఆర్థికపరమైన సమస్యలకు సంబంధించి చర్చ జరగనుండగా డిఏ బకాయిలకు సంబంధించి ఉద్యోగులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇవాళ జరిగే చర్చల్లో డిఏకు సంబంధించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు మరో షాక్ తగిలింది. ఆర్జీవీతో పాటు ఓ టీవీ ఛానల్ యాంకర్ పై రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. హిందూ ఇతిహాసాలు, దేవుళ్లు, ఇండియన్ ఆర్మీని, ఆంధ్రులను సోషల్ మీడియాలో ఒక ఛానల్ ఇంటర్వ్యూలో రామ్ గోపాల్ వర్మ దూషించినట్లు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది.